తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా దారుణ హత్యలు చోటు చేసుకుంటున్నాయి. పట్ట పగలే నడి రోడ్డుపై కత్తులతో దాడులు చేస్తూ హతమారుస్తున్నారు. పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ విచ్చలవిడిగా రెచ్చిపోతున్న రౌడీ షూటర్లు నిత్యం ఏదో ఒక ప్రాంతంలో దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్టలో పట్ట పగలు జరిగిన కత్తి దాడి ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రౌడీ షూటర్ రోషన్ సింగ్ చికిత్స పొందుతూ మరణించాడు. జగద్గిరిగుట్ట బస్టాండ్లో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు రౌడీ షీటర్లు ఘర్షణ పడి హంగామా క్రియేట్ చేశారు. ఈ ఘర్షణలో రోషన్ సింగ్ తీవ్రంగా గాయపడ్డారు. బాలేశ్వర్ రెడ్డి తన వద్ద ఉన్న కత్తితో రోషన్ సింగ్ ను దారుణంగా పొడిచాడు. జగద్గిరిగుట్ట బస్టాండ్లో వీరిద్దరూ ఒకరితో మరొకరు మాట్లాడుతుండగా మాట పెరిగింది. దీంతో బాలేశ్వర్ రెడ్డి కత్తితో దాడి చేశారు. విషయం తెలిసిన జగద్గిరిగుట్ట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడ్డ రోషన్ సింగ్ ని మెడిసిటీ హాస్పిటల్ కు తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి గాంధీ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 4:20 టైంలో జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి గుట్ట బస్ స్టాప్ దగ్గర రోషన్ సింగ్ వాళ్ళ మిత్రుడు మనోహర్ ఇద్దరు కలిసి ఈ బస్ స్టాప్లో ఉన్న సమయంలో బాలశౌర్ రెడ్డి ఆదిలు రోషన్ సింగ్ తోటి మాట్లాడుతున్న సందర్భంలో మహమ్మద్ అనేటువంటి ఇంకొక వ్యక్తి వచ్చేసి రోషన్ సింగ్ తోటి ఆర్గ్యుమెంట్ చేయడము. ఆ టైంలో హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగి బాలశౌర్ రెడ్డి అతని దగ్గర ఒక నైఫ్ ఉంది. ఆ నైఫ్ తోటి అందరు జనాలు చూస్తున్నటువంటి టైంలో బస్టాండ్ ఏరియాలో విచ్చలవిడిగా అతని మీద స్టాబ్ చేయడం జరిగింది. కత్తులతోటి ఒక 4-5 గాయాలు చేయడం జరిగింది. దాంతో చేసి వాళ్ళు ఎమ్మటే బైక్ మీద పారిపోవడం జరిగింది. అది మనకి వీడియోలో కూడా కనపడుతుంది. ఆ తర్వాత ఇమీడియట్గా మనకి ఇన్ఫర్మేషన్ రావడంతో ఇక జగద్గిరిగుట్ట పోలీసు వాళ్ళు వచ్చేసి ఇమీడియట్గా నియరెస్ట్ మెడిటెక్ హాస్పిటల్లో ఫస్ట్ ఎయిడ్ చేయించి ప్రస్తుతానికి గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించడం జరుగుతుంది. ముద్దాయిల పేర్లు కూడా మనకు తెలిసినాయి. వీడియోలో క్లియరెన్స్గా వచ్చింది. ఈ రోషన్ సింగ్ ఎవరైతే గాయపడ్డటువంటి విక్టిమ్ రోషన్ సింగ్ కూడా ఇక్కడ రౌడీ షీటరు. అదేవిధంగా బాలశౌర్ రెడ్డి కూడా రౌడీ షీటరు. ఇద్దరి మధ్య గతంలో ఉన్నటువంటి భేదాభిప్రాయాలు కావచ్చు, ఒకరి మీద ఒకరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్న దాని మీద కావచ్చు, వాళ్ళ మీద పాత కక్షలు ఏమున్నాయి అనేది ఇంకా మనం పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉన్నది. ఇప్పుడు ఫస్ట్ ఉన్నటువంటిది ఏంటంటే ఆ ముగ్గురు వ్యక్తులు డైరెక్ట్గా ఇన్సిడెంట్లో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఆ టీమ్స్ ఎస్ఓటీ కానీ లోకల్ పోలీసు క్రైమ్ టీం అందరూ కూడా వాళ్ళ కోసం సెర్చ్ చేస్తున్నాం. ఒక 4-5 టీమ్స్ ఇప్పటికి పెట్టడం జరిగింది. సీసీ ఫుటేజెస్ వాళ్ళ యొక్క లొకేషన్స్ కూడా తీసుకొని వీలైన తొందరగా వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. వాళ్ళని తొందరలోనే కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇద్దరు రౌడీ షీటర్ల మధ్య వివాదానికి కారణం పూర్తిగా తెలియదని, నేరస్తులను పట్టుకుని విచారించిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. ఇప్పటివరకు మనకి పూర్తి తెలియదు. ఇంకెందుకంటే ఇప్పుడు విక్టిమ్ కూడా మాట్లాడే పరిస్థితి లేడు. వాళ్ళ యొక్క ఎవరైతే డైరెక్ట్ ఐ విట్నెస్ ఉన్నాడో మనోహర్, అతను అయితే మనకు ఏం తెలవట్లేదు సార్. మంచిగా మాట్లాడుకుంటున్నారు. అప్పుడు అక్కడ ఈ సడన్ గా మహమ్మద్ వచ్చేసి గల్లా పట్టడము, అదే టైంలో బాలశౌర్ రెడ్డి దగ్గర నైఫ్ ఉండి ఆ నైఫ్ తోటి పొడటం వల్ల జరిగింది అని చెప్పి డైరెక్ట్ విట్నెస్కి అయితే ప్రీవియస్ హిస్టరీ తెలవట్లేదు. ఇద్దరు కూడా ఇక్కడ నేరస్తుడు కానీ విక్టిమ్ కానీ ఇద్దరు మన రౌడీ షీటర్సే కాబట్టి డెఫినెట్గా వాళ్ళ మధ్య పాత ప్రీవియస్ హిస్టరీ ఉంది కాబట్టి వాళ్ళ మధ్య భేదాభిప్రాయాలు ఉండవచ్చు. అది ఏం జరిగింది అనేది మనం నేరస్తులను పట్టుకుంటే మనకి పూర్తిగా సమాచారం తెలుస్తుంది. విక్టిమ్ అయితే ఏం చేయడు. అతని మీద కూడా గతంలో 4-5 కేసులు ఉన్నాయి. నార్మల్గా లేబర్ పని చేసుకుంటూ ఉంటాడు. నేరస్తులు కూడా మనకి ఇంకా పూర్తిగా మనకి తెలవాల్సి ఉంది. ఇక మనకి అదంతా మనకి వాళ్ళు అదుపులోకి తీసుకున్న తర్వాత మనకు తెలుస్తుంది. ఇప్పటికున్న సమాచారం మనకి ఇప్పుడు ఎందుకంటే ఒక 1.5-2 అవర్స్ బ్యాకే జరిగింది కాబట్టి ఇమీడియట్ గా మన నేరస్తులు అదుపులోకి తీసుకున్న తర్వాత మీకు తదుపరి సమాచారాన్ని మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. థ్యాంక్ యూ. ఈ ఘర్షణ వెనుక ఓ ట్రాన్స్జెండర్తో ఉన్న డబ్బు పంచాయతీ కారణమని తెలుస్తోంది. బాలానగర్ పోలీస్ స్టేషన్లో ట్రాన్స్జెండర్ ఫిర్యాదు చేసిన విషయం రోషన్ కు కోపం తెప్పించగా బాలేశ్వర్ రెడ్డినే దానికి కారణమని అనుమానించాడు.
దీనిపై ఇద్దరి మధ్య వివాదం తీవ్ర రూపం దాల్చిందనే టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా ప్రస్తుతం రౌడీ షీటర్ బాలేశ్వర్ రెడ్డి పరారీలో ఉన్నాడు. పోలీసులు గాలింపు చర్యలు మొదలెట్టారు. బాలేశ్వర్ రెడ్డి పట్టుబడిన తర్వాత వివాదాలకు అసలు కారణం తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.